వాల్యుబుల్ టైం అయితే ఇచ్చావు. థ్యాంక్ యూ సో రైట్, మచ్. చిన్న ర్యాపిడ్ ఫైర్ చేసేద్దాం. సో సింపుల్ అంటే కొన్ని ఇందులో కొన్ని పేర్లు ఉంటాయి, హీరోస్ పేర్లే. సో వాళ్ళది బెస్ట్ మూవీ, మంచి సాంగ్ ఒకటి, డాన్స్ ఓ మై గాడ్, నేను మూవీస్ అంటే కష్టం. సో అతను పేర్లు సాంగ్స్ మాక్సిమం పెద్ద మనకు తెలిసిన యాక్టర్లే కాబట్టి బెస్ట్ మూవీ తెలిసిపోద్ది. నాకు ఒకవేళ తెలియకపోతే కదా. సో రైట్ గైస్, సో చిన్న ర్యాపిడ్ ఫైర్ విత్ స్వప్నిక స్టార్ట్ చేద్దాం. నేనే తీస్తాను. ఓకే, నవ్వు తీయకూడదు, ఇట్లా 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 అనేసి ఇలా అనాలి. సీతారాములు ఆట ఆడుకుంటాం కదా, కష్టం అవుతుందేమో అన్నాను. ఎందుకు? ఇప్పుడు నేను తీసిస్తాను. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పాలి. అది నీ దగ్గర నుంచి నేను చూస్తాను. ఓ మై గాడ్, ఎవరికోసం అందులో చీటీలో ఉన్నది అడగాలి. మహేష్ బాబు. మహేష్ బాబు, వావ్. పోకిరి. బెస్ట్ మూవీ పోకిరి. పోకిరి. సూపర్, ఆల్ టైమ్ ఫేవరెట్ అందరికి. ఎస్. సో అది సాంగ్ అందులో సాంగ్స్ అన్ని ముమైత్ ఖాన్ అంటే అన్న వాళ్ళ సాంగ్, ముమైత్ ఖాన్ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ అంటేనే నాకు చాలా ఇష్టం అందులో. సో చాలా మందికి ఇష్టం లేదు. అండ్ అంటే ఈ సాంగ్ చెప్పడం ఇబ్బంది అనుకుంటే వాళ్ళ నుండి ఒక క్వాలిటీ తీసుకోవచ్చు. అవును, మీకు ఏది ఇష్టమైతే ఆ క్వాలిటీ నేను యాక్సెప్ట్ చేస్తా అనేది తీసుకోవచ్చు. ఓకేనా? మహేష్ బాబు గారు సాంగ్స్ అయితే చెప్పను, అన్ని పాటలు ఉన్నవే, కాకపోతే ఆయన హార్డ్ వర్క్ చేస్తారు. సూపర్. సో మీకు తెలిసిన విషయమే, చిన్నపిల్లలకి ఏం జరిగినా కానీ హార్ట్ సర్జరీ చేస్తారు. ఆయన దేవుడు, నేనైతే ఒప్పుకుంటాను. ఆయన ప్రతి బర్త్డేకి నేను డ్రాయింగ్ వేస్తాను. ఆ డ్రాయింగ్ నమ్రత మేడం గారు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకుంటారు. హ్యాపీ. ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పు. నెక్స్ట్ ఇంకా గ్రీన్ కలర్ తీద్దాం. అక్కడ పెట్టుకున్నా వచ్చేస్తుంది ఒళ్ళో. రైట్, ఎక్కువ ఇబ్బంది పెట్టలే. ఇబ్బంది ఏమి ఉండదు, ఆడుకుంటాను. నాకు సార్ నాగార్జున గారు చాలా ఇష్టం అన్న. నాగార్జున సార్ అంటే నాకు చాలా ఇష్టము. ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు నేను నాగార్జున సార్ అంటే ఇష్టం అని, నా మనసులోనే ఉంచుకున్నాను. బట్ అది వస్తుందని నేను అనుకోలేదు తెలుసా, మనసులో నుండి బయటకు వచ్చేసింది ఈ రోజు. బెస్ట్ మూవీ మన్మధుడు. అతను ఎప్పటికీ మన్మధుడే. మన్మధుడు మూవీ అంటే నాకు చాలా ఇష్టము. నాగార్జున సార్ అంటే స్టైలిష్, చాలా స్టైల్గా ఉంటారు. ఆయన ఏ స్టైల్ అంటే చాలా ఇష్టం. కానీ నేనున్నాను మూవీలో ఒక సాంగ్ ఇష్టం, నాతో వస్తావా నువ్వు నాతో వస్తావా. సో చాలా అంటే చాలా బాగుంది. అండ్ అతను ఫిట్నెస్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఇప్పుడు కూడా యంగ్బాయ్ లాగా ఉంటారు. నువ్వు ఎవరికి ప్రపోజ్ చేస్తావు అని అడిగితే నేను నాగార్జున గారికే చేస్తాను నేను. రియల్లీ అంత ఇష్టం ఆయన అంటే నాకు. రామ్ చరణ్. ఓ మై గాడ్, రామ్ చరణ్ గారు. చిరుత. ఫస్ట్ మూవీ, ఫస్ట్ మూవీ చాలా ఇష్టం. చాలా అంటే చాలా ఇష్టం. ఎన్నిసార్లు చూస్తాను. మా చెల్లి ఇంకా ఆయన ఫ్యాన్. అక్కడ ఆ మూవీ పెట్టుకునే ఉంటది టీవీలో. ఏది చిన్న నువ్వు డౌన్లోడ్ చేసుకున్నావు అంటే చిరుత మూవీ. ఏం చూసిన చిరుత చాలా బాగుంటది. క్వాలిటీసే కావాలి. సాంగ్స్ అందరూ పాడినవి, అందరికి చేసినవే. క్వాలిటీస్, హార్డ్ వర్క్ చేస్తారు. నాన్నగారు లాగా ఏది చెప్తారు అదే చేస్తారు. కష్టపడే స్వభావం ఉంది ఆయన నుండి. నేను అది కూడా నేర్చుకున్నాను. రామ్ చరణ్ గారు అంటే నాకు నచ్చింది బాగా ఏంటంటే పెద్దవాళ్ళకి వాల్యూ ఇస్తారు, చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు చిరంజీవి గారి కొడుకు అయ్యుండి కూడా వాళ్ళ నాన్నకి ఇచ్చే రెస్పెక్ట్ నిజంగా ప్రతి కొడుకు తన తండ్రికి అలా ఇస్తే ఏ తండ్రి ఇంకా బాధలనే ఉండవేమో ఉండవు నిజంగా. అయితే చాలా మంది ఎలాగనుకుంటారు, డబ్బున్నోళ్ళు కదా అలాగే నటిస్తారు అని అనుకుంటారు. కానీ మనలాగే ఉంటారు వాళ్ళు కూడా. జెన్యున్ గా మనం ఇంటి దగ్గర అమ్మా నాన్నలతో ఎలా ఉంటామో వాళ్ళు కూడా అలాగే ఉంటారు. ఎందుకంటే కొంతమందికి తెలియదు, తెర వెనకాతలు ఉన్న వాళ్ళకి తెలియదు. తెర మీద కనబడినవే చూస్తారు వాళ్ళు. వాళ్ళ వెనకాతలు ఉన్న జీవితం మనలాగే సామాన్యంగా ఉంటది. వాళ్ళ ప్రేమలు, అభిమానాలు మనలాగే చూపిస్తారు. అదే ఎలా చెప్పావమ్మా అని అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడే తెలిసిపోయింది నాకు. వాళ్ళ హత్తుకునే విధానము, వాళ్ళు మనల్ని బ్లెస్సింగ్ చేసే విధానం, వాళ్ళ పిల్లల్ని ఎలా చూస్తారో నన్ను కూడా అలాగే చూసారు అనుకుంటాను. చాలా హ్యాపీ. ఈ విషయంలో అయితే రామ్ చరణ్ గారు లక్కీ, చాలా లక్కీ. నెక్స్ట్ రైట్, పింక్ కలర్ లో ఏముంది చూద్దాం. లేడీ హీరోయిన్స్ కోసం ఏమి రాయలేదా? ఆ పింక్స్ అంటే అవే వస్తున్నట్టున్నాయి. ఓకే, గ్రీన్ తీస్తాను. ఇప్పటి వరకు ఎన్నిసార్లు ట్రై చేసినా కుదరని ఒక ఫుడ్ ఐటమ్ అంట. ఫుడ్ ఐటమా? నేను ఏం బయట ఎక్కువ తినను అన్న.
ఫుడ్ ఐటమ్ అంటే అంటే ఎన్నిసార్లు కుకింగ్ చేస్తావా? నేను వంట కూడా వండుతాను. ఎన్నిసార్లు ట్రై చేసినా అదే సెట్ అవ్వలేదు, వర్కౌట్ అవ్వడంతో. అవునా, దోశలు ఎన్నిసార్లు వేసినా గానీ సెట్ కాలేదు. కానీ ఒక్కసారి సెట్ అయింది, అది వైరల్ చేస్తాను వీడియో మొత్తం చాలా సార్లు. ఇప్పుడు కూడా ఒక్కసారి వచ్చింది, ఆ పలచి పడిపోయిందా లేకపోతే పిండి ఎక్కువైపోయిందా అనిపిస్తుంది. ఒకసారి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అంటే ఫ్యామిలీతో ట్రిప్ వెళ్ళేటప్పుడు దోశలు వేస్తుంది, కట్ చేసి నాది రాలేదు నీది కూడా రాకూడదని ఇట్లా అంటారు చిరంజీవి అన్న. అలాగే నీకు కూడా దోశలు ఎఫెక్ట్? చెల్లి ఫస్ట్ వేసింది, తను నీకు ఇంత చక్కగా వచ్చిందంటే నాకు కూడా వచ్చేస్తుందని వేసాను, రాలేదు. అయినా మన ఇంటి దగ్గర ఎంతసేపు ట్రై చేసినా రాలేదు. మా ఫ్రెండ్ మా పక్కిల్లే, అక్కడికి వెళ్ళి ట్రై చేశాను. అరే పిండిలో ఏమేసావురా మహితం, ఇంత బాగా వచ్చింది దోశ. ఇంకా మా ఇంటి దగ్గర ఉండనని స్టైల్ ఇచ్చేసి ఇన్స్టాలో పోస్ట్ చేశాను. ఇప్పటికీ మళ్ళీ దోశ రాదు, కరెక్ట్ గా సైజులో రాదు. మనం చిరంజీవి గారి దగ్గరికి వెళ్దాం, నేర్చుకుందాం. రైట్, థ్యాంక్ యూ. ఇంకొకటి అన్న, ఇంటర్వ్యూ కన్నా ఇదే బాగుంది. ఆడుకుంటున్నాము ఈరోజు, స్వప్నికతో ఆడుకున్న రాజేష్ అన్న. ఏమొచ్చింది? చిరంజీవి గారు. అబ్బా, ఇంతవరకు చెప్పాము, మాట్లాడుకున్నాం, మళ్ళీ వచ్చింది చూసా. అంటే ఈ టాపిక్ ఇంట్రెస్ట్ గా ఉంది. సో అయితే బెస్ట్ మూవీ అయింది ఏముంది, నన్ను పెట్టి తీసారు చూడు, స్టాలిన్. నాలాంటి ఒక వ్యక్తి ఉంది, ఆ పాప ఉంది చూసారా, ఆ మూవీ నన్నే అనుకుంటారు. స్టాలిన్ మూవీలో ఆ సిచ్యువేషన్ మీరు అడగలేదేమో చిరంజీవి గారు, అందుకే వచ్చారు. నిజంగా ఇక్కడ కూడా ఒకళ్ళు వచ్చాక అడిగారు, స్టాలిన్ మూవీలో అమ్మాయి ఉంది కదా అన్నారు. కాదు స్వామి, సేమ్ అలాగే ఉంటది. ఆ అమ్మాయికి 2 చేతులు ఇక్కడ వరకు ఉండవు, పొట్టుగా ఉంటాయి. అమ్మాయి నేను కూడా యూట్యూబ్ లో చూసాను, ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ కూడా పెట్టాను, అలాగే ఉన్నారండి మీరు కూడా అని. సో ఆ మూవీ అంటే నాకు చాలా ఇష్టం అన్న. ఆ మూవీలో అన్నయ్య క్యారెక్టర్ కూడా చాలా బాగా చేస్తారు, యాక్టింగ్ అనేది. తర్వాత అప్పటి నుండే తెలుసు ఆయనకి బ్లడ్ బ్యాంక్. సీన్ చూపించే విధానం స్టాలిన్ మూవీలో అసలు, అంటే ఒక అమ్మాయికి చేతులు లేకపోతే తన పడే స్ట్రగుల్ అనేది చూపించారు. అది నీకు ఎలా అనిపించింది నిజంగా? అలాంటిది ఎప్పుడైనా ఫేస్ చేసావా? నేను ఫేస్ చేశాను అన్న. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఎగ్జామ్స్ రాసాము, సెకండ్ ఇయర్ లో ఎగ్జామ్స్ రాసాము. స్క్రైబ్ లెటర్ తీసుకెళ్ళలే. స్క్రైబ్ నేను తీసుకొస్తాను ఒక అతన్ని, స్క్రైబ్ లెటర్ లేదు. మా ఫ్రెండ్ వచ్చాడు, లెటర్ తీసుకోలే. అయితే ఏమన్నారంటే, ఫస్ట్ ఇయర్ స్క్రైబ్ లెటర్ పెట్టాం కదా, సెకండ్ ఇయర్ కూడా అదేనమ్మా, ఎవరు అబ్జెక్షన్ చేయరు అన్నారు. అయితే మా దగ్గరలో ఉన్న కాలేజీలో మేము వెళ్ళి కూర్చున్నాము. స్క్రైబ్ లెటర్ లేనిది ఎవరితో రాయిపించమన్నారు. నీకు ముందే తెలుసు నేను మొండుదాన్ని అని, బయటికి తోసేసి లేదంటే పక్కన కూర్చోబెట్టి నోటుతో రాసుకుంటానన్నా. 1.5 hours రాశానన్న నోటుతో. రాశాను. ఈలోపు మేడం కాల్ చేశారు, ఎక్కడ ఇంటర్మీడియట్ బోర్డు నుండి ఫోన్ చేశారు. అలా ఎలా అండి అమ్మాయి నోటుతో రాయిపిస్తారు, అమ్మాయి స్క్రైబింగ్ తీసుకొచ్చింది కదా అని అంటే, వెంటనే సారీ అమ్మాయి ఏమనుకోకు అని. అంటే నువ్వు ఒకవేళ అధికారంలో ఉన్నా కానీ నీకు ఒక టీచర్ అనే ఇది ఉంది, పోస్ట్ ఉంది, కాకపోతే దానికి న్యాయం చేయాలి. ఎవరు కూడా సపోర్ట్ చేయకపోతే అవ్వదు. పిల్లలకి టీచర్సే చెప్పాలి ఏది చేసినా కానీ. తప్పు చేయలేదు కదా, నేను రాస్తున్నాను, నాకు అది బ్యాడ్ ఇన్సిడెంట్ అలా కనిపించలేదు. ఇదొక నాకు గుణపాఠం అనుకున్నాను. అంటే ఒకవేళ నేను నేర్చుకోకపోతే, నోటితో రాయడం నేర్చుకోకపోతే నేను నా ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతాను. నేను స్క్రైబింగ్ తీసుకెళ్ళాను, లెటర్ పట్టుకెళ్ళలేదు. టీచర్స్ ఏమన్నారు, ప్రిన్సిపల్ ఏమంటే అదే జరుగుతుంది. కానీ నాకు ఒకవేళ రాయడం రాకపోతే ఈయన కూడా రాయడు, ఆ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయినట్టు కదా. అది ఆ రోజు మ్యాథ్స్ హ్యాపీగా, ఇంకా ఎంపీసీ నాది, హ్యాపీగా మ్యాథ్స్ చేసుకున్న తర్వాత 1.5 గంట తర్వాత ఇచ్చారు ఆయన. వచ్చి అమ్మ సారీ అండి, పర్లేదు మీరు స్క్రైబింగ్ తీసుకొని రాసుకోవచ్చు అన్నారు. ఆయన ఒకవేళ వచ్చినా కానీ ఇక్కడ రాసేది ఏం లేదండి, మరొక 1/2 hour అయితే మ్యాథ్స్ అండి అయిపోతాయి అన్నాను నేను. పర్వాలేదు తీసుకోండి ఏమనుకోవద్దు అన్నారు. నెక్స్ట్ టైం నుండి నా ముఖం చూడడానికి కొంచెం ఇదే గిల్టీగా ఫీల్ అయ్యారు ఆయన. కానీ నేనైతే అలా ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే ఆయన పని ఆయన చేశారు, నా పని నేను చేసుకోవాలి. ఆయన ఇవ్వలేదు, ఆయన రాలేదని నేను వదిలేస్తే నా ఎగ్జామ్ నేను ఫెయిల్ అయిపోతాను. సో ఇంకా హ్యాపీ, అందులోనే మార్క్స్ ఎక్కువ వచ్చాయి. నేను కష్టపడ్డాను రా బాబు అనుకో. అంటే ఆ మూవీ చూసిన చాలా మంది అనుకోరు ఇలా కూడా జరుగుతాయి, ఇలా ఉంటాయి అనుకోరు. కానీ నువ్వు చెప్తుంటే అర్థమైంది, నీలాగా చాలా మంది కూడా ఉన్నారన్నయ్య. చాలా మంది
బ్లైండ్స్కి ఎక్కువ ఇబ్బంది. స్క్రైబుల్ రమ్మంటే రారు అవును చాలా మంది. ఇప్పటికి కూడా ఒకవేళ చెయ్యి ఇరిగిపోయిన కాలు, ఒకవేళ ఆ రోజు ఏదైనా నార్మల్ పర్సన్కి ఏదైతే జరిగినా స్క్రైబ్స్ తప్పకుండా ముందుకొచ్చి మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి. అడిగిన వెంటనే వచ్చి ఎగ్జామ్స్ రాయండి ప్లీజ్. మీరు ఎంత పనిలో ఉన్నా కానీ మాలాంటి వాళ్ళకైతే సపోర్ట్ చేయండి. అంత క్యూట్గా ఆడుతుంటే ఎందుకురా చేయరు, చేస్తారా? నిజంగా, ఎందుకంటే నేను ఆ రోజు ఎదుర్కొన్నాను అది. ఒకవేళ నేనే ఈ చెయ్యిలాగే ఈ చెయ్యి ఉండిపోతే నేను రాయలేను. స్టాలిన్ మూవీలో జరిగిన సిచ్యువేషన్ నాకు జరుగుతుంది. ఆ రోజు ఆమె రాయలేకపోయే కదా సూసైడ్ చేసుకుంది. సో ఆ సిచ్యువేషన్ చూసి అమ్మో నేను ఇలా తయారవ్వకూడదు, ఇంకా మొండి దానిలా తయారవ్వాలి. ఆ మూవీలో ఆ సిచ్యువేషన్ నాకు ఆపోజిట్. నేను ఆ మూవీ నేను బాగా కనెక్ట్ అయిపోయాను. ఆయన అందులో చూపించిన ప్రతి ఒక్క మంచి పనులు, అందరూ దివ్యాంగులు అందరూ కలిసిగట్టుకునే చేస్తారు. పరిగెడతారు కదా, పరిగెట్టేటప్పుడు ఒకడు ఉండిపోతే వాడిని తీసుకొచ్చి లేపి అందరు కలిసి వస్తారు. మేమైతే ఎక్కడున్నా కానీ అన్న దివ్యాంగులం అందరము కూడా ఒక యూనిటీగా ఉంటాము. ఒకవేళ ఎక్కడ ప్రోగ్రామ్కి వెళ్ళా ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. ఒక పర్సన్ సపోర్ట్ తీసుకోకుండా మాలో మేమే సపోర్ట్ తీసుకుంటాము, తీసుకొని చేసుకుంటాం. తీసిద్దాం, లాస్ట్ అయిపోతుంది. చిరంజీవి అన్న తర్వాత ఎవరు వస్తారో చూద్దాం. ఒక్క అమ్మాయిని కూడా తీయలేదు తెలుసా? తీయలేదు, అది రావట్లేదంట. వెంకటేష్ గారు సూపర్. సూర్యవంశం విక్టరీ వెంకటేష్. అసలు ఆ సినిమాలు అంటే మనం చెప్పాల్సిన లేదు, అసలు ఫ్యామిలీ మూవీ చెప్తున్నాను నేను. మన ఫ్యామిలీ అనుకోవడం సూర్యవంశం. సో దాంట్లో ఇంకా డిఫరెంట్ రెండు క్యారెక్టర్లు. అన్ని మూవీస్ ఇష్టమే అన్న, ఆయన అన్ని మూవీస్ ఇష్టమే. ఆయన బర్త్డే కూడా డ్రాయింగ్స్ వేసి ఇస్తాను, నేను పెడతాను కంపల్సరీ. ఇండస్ట్రీలో ఎవరి కొత్త వాళ్ళదైతే నాకు తెలియదు కానీ పాత వాళ్ళు రేపు లేదా ఈ రోజే ఆయన పుట్టినరోజు అంటే ఈ దానాదానం అని పేపర్ మీద చెక్స్ గీసేయడం, మొత్తం వేసేయడం. ఈవినింగ్ అయ్యేసరికి వాళ్ళది కనిపించాలి, వాళ్ళ ఫ్యాన్స్కి ముందు అందాలి. అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. వెంకటేష్ గారైనా నాకు చాలా ఇష్టం. వెంకటేష్ గారి మూవీస్ లో ఎక్కువ చూసుకుంటే సౌందర్య గారు వెంకటేష్ గారి కాంబినేషన్ అన్న అస్సలు ఇంకా రాజా అది కనెక్ట్ అయిపోతారు అన్న మా ఊర్లో. ఇంకా రాజా సినిమా వస్తే డోర్లు వేసేస్తారు, ఇంకా సీరియల్ ఆపేస్తారు. వెంకటేష్ సినిమా సౌందర్య వస్తుంది ఆగు. చాలా బాగుంటది అందులో సాంగ్ కవ్వించకే ఓ ప్రేమ కౌగిల్లకే రావమ్మ. అది కానీ చాలా మంది ఏ సాంగ్ పాడతారంటే ఏదో ఒక రాగం, ఆ సాంగ్ పాడతారు. నిజంగా అన్న ఆ మూవీ చూస్తుంటే వెంకటేష్ గారిని ఆయన మీద జాలి దయ అన్ని కలిగిస్తాయి. ఇంత అమాయకురా అని ఇప్పుడు ఎవరున్నారు అలాగా. నిజంగా కానీ ఇప్పుడు ఎలా తీసుకుంటారు చిన్న చిన్నవి, ఎవరైనా మన కోసం పొగిడితే నిజం అన్న, నిజం. చాలా ఇంకా హ్యాపీ, చాలా బాగుంది. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. నిన్ను కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టను. సో రైట్, ఇది బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, మంచిగా నా కోసం అయితే వచ్చినందుకు.